మిమ్మల్ని అందరినీ చూడడానికి వచ్చిన, వీళ్ళ మాటలు వినడానికి వచ్చిన. కాకపోతే నేను వేరే షూట్లో ఉండటం వల్ల చాలా ఆలస్యమైంది ట్రాఫిక్లో, క్షమించాలి. మిమ్మల్ని చూడడానికి వచ్చిన అని చెప్పాను కదా. నాకు చిన్నప్పుడు ఎవరైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే, ఎవరైనా లేచిపోయి పెళ్లి చేసుకుంటే నాకు అసలు ఎంత రొమాంటిక్గా అనిపించేదంటే మస్తు క్రేజ్ అనిపించేది. నేను కూడా అట్లా చేసుకుంటే బాగుంటుంది అని అనుకునేవాడిని. కానీ అప్పుడు చాలా సన్నగా, పోషకాహార లోపంతో ఉన్న మనిషిలాగా ఉండటం వల్ల కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కానీ తర్వాత నేను ఒక ముస్లిం అమ్మాయిని ప్రపోజల్ పెట్టాను. మా ఇంట్లో వాళ్ళు అంటే జనరల్గా మనం సినిమాల్లో చూస్తుంటాం, కథల్లో చూస్తుంటాం. ఏం చూస్తుంటాం? ఒక పెద్ద కులం అమ్మాయి ఒక చిన్న కులం అబ్బాయిని చేసుకుంటేనో, లేకుంటే ధైర్యంగా లేచిపోయి పెళ్లి చేసుకుంటేనో అందరం చప్పట్లు కొడతారు. అబ్బా ఏం సినిమా తీసిండ్రో వీడంటారు, ఏం కథ రాశారా అంటారు. కానీ అదే పేరెంట్స్, అదే కుటుంబ సభ్యులు ఇంట్లో విషయం వచ్చేసరికి ఇది సినిమాలో వర్కౌట్ అవుతుంది, కానీ ఇది కష్టం రా. మీరు ఉండలేరు. మీరు 10 నెలల కంటే మీరు ఎక్కువ ఉండలేరు. మీ ఇష్టం. ఇక మీరు అక్కడ ఉంటారు, మేము వరంగల్లో ఉంటాం. మీరు ఎట్లుంటారో మేము కూడా చూస్తాం కదా. మీరు అసలు కలిసి ఉండడం ఇంపాసిబుల్. మీరు ఇద్దరు తెలివైన వాళ్ళలాగా కనిపిస్తున్నారు, ఇంకా కష్టం. ఆ అమ్మాయి ఏమో ముస్లిము, నువ్వేమో హిందూ. కల్చరల్ వేరియేషన్స్ ఉంటాయి. వాళ్ళు వస్తారా పండుగలకి? నువ్వు పోతావా పండుగలకి? వాళ్ళు మన పండుగలకి వస్తే ఎట్లా వస్తారు? మొత్తం బురకాలు వేసుకొని వస్తారా? నువ్వు పోతే ఎట్లా పోతావు? అక్కడ పోయి టోప్ పెట్టుకుంటా. ఇట్లా చాలా సెటరికల్ టోన్లో మాట్లాడారు. బట్ మేము 10 సంవత్సరాలు అవుతుంది, 10-12 సంవత్సరాలు అవుతుంది, బాగానే ఉన్నాం. సో జనరల్గా కులాంతర వివాహాలు, ప్రేమ అనేది చాలా సంక్లిష్టమైనది, చాలా కాంప్లెక్సిటీ ఉన్నటువంటి విషయం. అది మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అంటే ముళ్ళ కిరీటం పెట్టొచ్చు, మనల్ని సింహాసనం మీద కూడా కూర్చోబెట్టట్టు. ఖలీల్ జిబ్రాన్ యొక్క వాక్యం ఇది. ప్రేమ మనల్ని ముళ్ళ కిరీటం పెట్టొచ్చు, సింహాసనము వేయొచ్చు. అంత కాంప్లెక్సిటీ ఉన్నటువంటి అంశము ప్రేమ. ఇంత ప్రేమ ఉంది కాబట్టి ఈ మాత్రము ఈ ప్రపంచం ఇలా వర్ధిల్లుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పటికీ అసలు ఎంత చదువుకుంటున్నారు. ఇప్పుడు చాలా లిబరేషన్ వచ్చింది, అమ్మాయిలకు కూడా ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అని రకరకాల కంటెంట్ని చూస్తున్నారు. పిల్లలందరూ ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ ఉంటున్నారు, కాలేజీలో కంటే మొత్తం ఇన్స్టాగ్రామ్లోనే ఉంటున్నారు. ఇంత లిబరేషన్ వచ్చింది. కానీ ఇప్పటికి కూడా కులాన్ని చాలా భద్రంగా కాపాడుతుంది ఈ సమాజం. కులాన్ని మాత్రం వదలట్లేదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా డేటింగ్ చేసి, అంటే అన్నీ ఓయోలకు వెళ్తున్నారు, అన్నీ అయిపోతున్నాయి. అన్నీ చేసేసిన తర్వాత వీడు మన కులం అయితే కంటిన్యూషన్, మన వర్గం అయితే అది కొనసాగింపు జరుగుతుంది. ఆ ప్రేమ నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తుంది. లేదనంటే లేదు, మనం ఫ్రెండ్స్ మాత్రమే అని అక్కడితో ఆగిపోతారు. ఇంత లిబరేషన్ వచ్చినా కూడా సేమ్ అలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మనం చూసాం. మొన్న ఒక బీసీ కుటుంబము ఒక దళిత అబ్బాయిని ఎంత దారుణంగా చంపారు. ఎంత దారుణం అసలు ఒక మనిషిని చంపడం అనేది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ మనిషిని లేకుండా చేయడం అనేది ఎంత దారుణం. అయితే ఇలాంటివే కాదు, కుల సమస్యలే కాకుండా వర్గ సమస్యలు కూడా ఇంకా స్టిల్ ఉన్నాయి. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది 2005లో అట్లా జరిగిన ఇన్సిడెంట్. దళిత కుటుంబము, అమ్మాయి దళిత కుటుంబమే, అబ్బాయి దళిత కుటుంబమే. కాకపోతే అమ్మాయి యొక్క కుటుంబం కొంచెం, అతను హాస్పిటల్లో కంపౌండర్, అంతే తేడా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నోడికే ఇస్తా, లేదంటే భూమి జాగా ఉన్నోడికి ఇస్తా అని చెప్పి ఆయన మొదటి నుంచి అలా ఉన్నాడు.
ఆ అమ్మాయి పట్టుబట్టి వాడిని చేసుకున్నందుకు ఆ అమ్మాయికి హెచ్ఐవి ఎక్కిచ్చాడు ఆయన. ఇంజెక్షను జ్వరం వచ్చిందని చెప్పంటే జ్వరం వచ్చిన ఇంజెక్షను అంటే జ్వరం కోసం వేస్తున్నా అని చెప్పేసి ఆ నీడిల్ని హెచ్ఐవి బ్లడ్లోకి డిప్ చేసి అది ఇచ్చాడు. అయినా కూడా వాళ్ళు ఆగలేదు. వాళ్ళు కాపురాలు చేశారు. తర్వాత ఎప్పుడో ఈ మధ్య కాలంలో ఎప్పుడో ఇద్దరు వాళ్ళు చనిపోవడమే కాకుండా వాళ్ళకి పుట్టిన బిడ్డ కూడా చనిపోయింది. దీని మీద మేము ఇప్పుడు సినిమా తీస్తున్నాం, రాజు వెడ్స్ రాంబాయి అని చెప్పేసి. నేను పూజారి నాగేశ్వరరావు గారు కలిసి దీన్ని ప్రొడక్షన్ చేస్తున్నాం. అదే ఊరికి చెందిన ఒక అబ్బాయి ఆ సినిమా డైరెక్షన్ చేస్తున్నాడు. సో ఇట్లా రకరకాల డిఫరెంట్ ఫామ్స్లో కులము ఈ సమాజాన్ని ప్రేమను కాటేస్తూనే ఉంది. అయినా భయపడాల్సిన పని లేదు. యూత్ అవేర్నెస్తో ఉండాలి. అంటే మనకి స్టేట్ నుంచి ఎలాగో అంత సపోర్ట్ వస్తుందని నేను అనుకోను, కానీ ఆ చట్టాలు ఉన్నాయి. చట్టాలని ప్రాపర్గా వాడుకుంటూ మనము ఆ యూత్ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే ఇందాక చెప్పిన ఇన్సిడెంట్స్ ఈ మాత్రం తక్కువగా ఉన్నాయంటే ఇలాంటి సంఘాలు, ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు కృషి చేయడం వల్లే ఈ మాత్రము ఉంది పరిస్థితి. లేదంటే ఇంకా విషాదమైనటువంటి పరిస్థితిని మనము చూసేవాళ్ళం. సో నన్ను ఇక్కడికి పిలిచి సముచితమైన గౌరవం ఇచ్చినందుకు వహీద్ గారికి, నిజంగా మీ సంఘానికి, మీ అందరికి కూడా, విమలక్కకి, తర్వాత స్కైలాబ్ అన్నకి, తర్వాత దయాకర్ అన్న, వెస్లీ గారు, తర్వాత మేడం, మీ పోయిటరీ చాలా బాగుంది. ఇప్పుడే చూశాను. చాలా బాగుంది. 2 కవితలు చదివాను. అండ్ మా బ్రదర్ పూజారి నాగేశ్వరరావు గారికి, మీ అందరికీ, ఎదురుగా ఉన్న మీ అందరికీ నాకు నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా చాలామంది నేను అనుకున్నాను 20-30 లోపు మధ్యలో జనాలు వస్తారేమో అనుకున్నాను, కానీ అందరూ చాలా తక్కువ మంది ఉన్నారు యూత్. నెక్స్ట్ నుంచి ఇంకా అందరినీ, అంటే చాలామందికి తెలియకపోవచ్చు, నాకు కూడా ఎప్పుడు తెలియదు. ఈ మధ్య కాలంలోనే నాకు ఇలా ఒకటి చేస్తారని తెలిసింది. సో థ్యాంక్ యూ సో మచ్.